ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఇవి కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన భార్య భువనేశ్వరి ప్రారంభించిన పండగ అయితే కాదు. ఇది కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్న పండగ. ఉద్యోగాల కోసం, బతుకుదెరి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన వాళ్ళంతా కూడా సంక్రాంతి నాటికి వాళ్ళ స్వగ్రామానికి, సొంత ఇంటికి రావడం, పండగ జరుపుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకోండి, వాళ్ళ ఆవిడ భువనేశ్వరి ప్రారంభించారు అని. అది అబద్ధం. వాస్తవం ఏంటంటే ప్రజలే వాళ్ళకి అనుకూలంగా ఆ పండగ కోసం వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ పండగ సందర్భంగా పిండి వంటలు వండుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకొని చక్కటి ముగ్గులు వేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. కోడి పందాలు ఒక ఎత్తు. అంటే కత్తి కట్టని కోడి పందాలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కోడి పందాలకు కత్తి కడుతున్నారు. సరే, ఇదంతా కూడా సంప్రదాయం, సంస్కృతి, మన సంస్కృతి అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. నిజమే, ఇదే మన సంప్రదాయం. అయితే ఈ కోడి పందాల్లో ఏంటంటే పేకాట జరుగుతుంటుంది. కోడి పందాల్లోనే మళ్ళీ బెట్టింగ్లు ఉంటాయి. ఆ పుంజు మీద, ఈ పుంజు మీద బెట్టింగ్లు, ఏది గెలుస్తుంది అనేది. అవి లక్షల్లో నడుస్తాయి. ఇవి కాకుండా కొత్తగా మొదలైంది ఏంటంటే కోసాట, పేకాట. లోన బయట ఓ 25-30 మంది రౌండ్గా కూర్చుంటారు. ₹1000 బెట్టింగ్లు పెట్టి లోన బయట ఆడుతూ ఉంటారు. ఈ 25 మంది వెనక 200-300 మంది నిలబడి ఉంటారు. వాళ్ళు కూడా 100,000 పందాలు కాస్తూ ఉంటారు. ఇలాంటి ఆటలు ఆ కోడిపందాల ప్రాంగణాల్లో దాదాపుగా 5-6 చోట్ల జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని కోట్లల్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా చిన్న చిన్న పందాలు, చిన్న చిన్నవి ప్యాకెట్లు, చిన్న చిన్నవన్నీ చాలా రకాలవి ఉంటాయి. అవి కూడా 100,000లోనే జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం మహా అద్భుతం జరిగింది. ఏంటి అంటే బ్రేక్ డ్యాన్సులు, ఏమంటారు అది, వాటిని క్యాబరే డ్యాన్సులా, ఆ డ్యాన్సులు పెట్టారు. చాలా చోట్ల ఆడపిల్లలతో అర్ధనగ్న నృత్యాలు చేయించారు. దానికి కొన్ని చోట్ల టిక్కెట్, కొన్ని చోట్ల ఫ్రీ. టిక్కెట్ ఉన్న చోట దాదాపుగా నగ్నంగా ఇవి నిర్వహించారు. ఎంత దుర్మార్గం! ఇది మన కల్చరా? ఇది మన సంస్కృతా? దీన్నా మనం ప్రోత్సహించాలి. రికార్డింగ్ డ్యాన్సులు, ఈ రికార్డింగ్ డ్యాన్సులు అర్ధనగ్నంగా కొన్ని 100 మంది, 1000 మంది చూస్తూ ఉండగా ఆడపిల్లలు బట్టలు ఇప్పి డ్యాన్స్ చేయడం అంటే దాన్ని మన సంస్కృతి అంటామా? అది మన కల్చరా? దీన్ని ప్రమోట్ చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? నాకు ఆశ్చర్యంగా ఉంది. కూటమికి చెందిన నాయకులే ముందు అగ్రభాగాన్ని నిలబడి ఈ రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. చాలా చోట్ల, గోదావరి జిల్లాలో చాలా చోట్ల టిక్కెట్లు పెట్టి నిర్వహించారు. అక్కడక్కడ మాత్రం టికెట్లు లేకుండా జనానికి వదిలేశారు స్టేజీ కట్టి. ఏంటి ఇంత దారుణం అని నాకు అర్థం కాలేదు. ఎప్పుడూ జరగలేదు. కోడిపందాలు జరుగుతాయి, పేకాట క్లబ్బులు నడుస్తాయి, హోటళ్ళు నడుస్తాయి, మద్యం లిక్కర్ షాపులు అక్కడికి వచ్చేస్తాయి, 1-2 షాపులు వస్తాయి, విపరీతమైన ధరలకు అమ్ముతారు. ఇవన్నీ కామను, తెల్లవారులు జరుగుతుంది. ఈ పేకాట అనేది, కోడిపందాలు ఉదయం 12 నుంచి సాయంత్రం 3:30-4 వరకు జరిగితే, పేకాట మాత్రం 24 గంటలు జరుగుతూ ఉంటుంది లైటింగ్లు పెట్టి. అలా ఉంటుంది అంత భారీ స్థాయిలో. కానీ మొదటిసారి మాత్రం ఈ రికార్డింగ్ డ్యాన్సులు చూశాను గోదావరి జిల్లాలో చాలా చోట్ల. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడికి పోతున్నాం మనం? ఈ పాలకులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మన పండగల్ని, మన కల్చర్ని ఎటు తీసుకెళ్తున్నారు? దగ్గరుండి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరి ఈ రికార్డింగ్ డ్యాన్సులు
నిర్వహించడం అంటే చాలా ఆశ్చర్యం. ప్రజలంతా ఈ ఆశ్చర్యంగా ఇదేంటి, ఈ సంస్కృతి ఏంటి, ఇది మన సంస్కృతి కాదు కదా అంటున్నారు. నిజమే, సంక్రాంతి పండగకి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడం మన సంస్కృతి కాదు. సంక్రాంతి పండగ కొత్త పంట చేతికొచ్చిన పండుగ. రైతులకు, రైతు కూలీలకు ఒక అద్భుతమైనటువంటి పంట. కొత్త బియ్యం, కొత్త వడ్లు చేతికొచ్చాయి. ఆ ఉత్సవాలు సంక్రాంతిలో మనకు కనిపిస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం భిన్నంగా రికార్డింగ్ డ్యాన్సులు కనిపించాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది. ఈ 3 ఏళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా సంక్రాంతి మేము రికార్డింగ్ డ్యాన్సులతో జరుపుతాము అంటే మాత్రం ప్రజలు అంగీకరించరు. నాకు తెలిసి ప్రజల నుంచి ఇట్లాంటి రికార్డింగ్ డ్యాన్సులకి సంక్రాంతి పండగ రోజు ఆమోదం ఉండదని నా అభిప్రాయం.